ఈ రోజు నీ కుటుంబంలో ఉద్యమాన్ని కోరుతున్నావా? చాలా మంది కుటుంబాలు ఎండిపోయిన కుటుంబాలుగా అయిపోతున్నాయి. ఏ మేలు లేదు, ఏ ఆశీర్వాదం లేదు, పిల్లల మాట వినరు, భార్య ఫలించదు, భర్త ఫలించడు, కుటుంబంలో ఏదో చీకటి. ఉన్నొక సహోదరుడు చెప్తున్నాడు, నా ఇంటిలో అడుగు పెట్టాలంటే నాకేంటో భయం ఉంది. నేను పెద్ద డూప్లెక్స్ ఇల్లు కట్టుకున్నాను సిస్టర్, చాలా ఉన్నతమైన మరి ఫర్నిచర్ తో లక్షలు ఖర్చు పెట్టి నా ఇంటిని డిజైన్ చేసుకున్నాను, కానీ నా ఇంట్లోకి వెళ్ళాలంటే నాకు భయం వేస్తున్నాను. నేను అన్నాను, అదేంటి బ్రదర్ అని లక్షలు ఖర్చు పెట్టి కనుక్కుంటే మరి ఏంటి ఏమో సిస్టర్, ఏదో తెలియని ఆందోళన, ఏదో తెలియని కలవరం, ఏదో తెలియని చీకటి మా గృహంలో ఉంది. అప్పుడు నేను చెప్పాను, సమాజముగా ఏర్పడడం నేర్చుకోండి. మరలా మీ ఇంట్లో దేవుడు వెలుగును పంపిస్తాడు. హల్లెలూయా. చీకటి తెరలు తొలగాలంటే, దేవుని కార్యాలు నీ జీవితంలో కుటుంబంలో జరగాలంటే, మీ కుటుంబంలో వెలుగులు నిండాలంటే చెప్పండి, దేవుని సహాయం మనకెంతైనా అవసరం. అది ఎలా సాధ్యం అంటే ప్రభు చెప్తున్నాడు, జనులను సమకూర్చండి. ఉజ్జీవాన్ని ఆశించే వాళ్ళు, దేవుని కార్యాలు ఆశించే వాళ్ళు, దేవుని సహాయం ఆశించే వాళ్ళు, దేవుడు మా మీద జాలి పడాలి అని కోరుకున్న వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, సమాజంగా కూడా ఏం చేయొద్దు, మానవ